హాయ్ అండి. మేము మా యాత్రలో భాగంగా చిలకలపూడి ప్రాంతంలో ఉన్న పాండురంగ స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. స్థల పురాణం 1889 ఏప్రిల్ 4వ తేదీన విశాఖపట్నం జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరాపల్లి గ్రామంలో విశ్వకర్మ కులస్తులైన శ్రీ గంగాధరం రామమ్మ దంపతులకు జన్మించారు నరసింహం గారు. ఈయనకు చిన్నతనం నుండి దైవభక్తి చాలా ఎక్కువ. తన 18వ సంవత్సరంలో చిలకలపూడి వచ్చిన నరసింహ గారు అక్కడే వ్యాపారం మొదలుపెట్టి కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయారు. క్రమంగా ఆయన మనసు పాండురంగ విఠలుని వైపుకు మళ్ళింది. నరసింహం గారు ఒకసారి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహాపతి గుండ మహారాజ్ అనే గురువుగారి దర్శనం అయింది. ఆయన నరసింహం గారికి పాండురంగోపాసన తెలిపి శ్రీ విఠల మంత్రంతో తులసిమాల ప్రసాదించారు. కొంతకాలం తర్వాత శ్రీ విఠల మహామంత్రరాజమును కూడా ఉపదేశించి భక్త నరసింహం అనే పేరు పెట్టారు. గురువుగారి ఆశీర్వచనంతో భక్త నరసింహం గారు తన మనసులోని కోరిక ఆలయ నిర్మాణమునకు తలపెట్టారు. శంకుస్థాపన కోసం పండరీపురంలోని చంద్రభాగా నదిలోని కొన్ని గులకరాళ్లను ఉపయోగించి సంకల్పించారు. కానీ చంద్రభాగా నది ఆ సమయంలో మహా ఉధృతంగా ప్రవహిస్తూ ఈతగాళ్లకు కూడా నది నుండి రాళ్లు తీయలేని పరిస్థితి. అప్పుడు నరసింహం గారు చంద్రభాగాను ప్రార్థించగా పొండరీక దేవాలయం ప్రక్కన ఇసుక దెబ్బ ఏర్పడింది. నరసింహం గారు పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలో చిన్న గుండ్రాయి దొరికింది. వాటన్నిటినీ పాండురంగని ముందు ఉంచి నరసింహం గారు వారి గురువుగారు ప్రార్థనా తన్మయత్వంలో ఉండగా పాండురంగం నుండి ఒక జ్యోతి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగడు నరసింహం గారి కలలో సాక్షాత్కరించి కీరపండరీ క్షేత్రములో శ్రీ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం 13/11/2029 పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహం గారు సంతోషంతో తిరిగి వచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత గురువుగారైన మహాగణపతి మహారాజ్ గారికి పాండురంగడు కలలో కల్పించి నీ శిష్యుని కోసం తాను తెలిపిన కీరపండరీపురంలో సాక్షాత్కరిస్తానని తెలుపగా వారు లేఖ ద్వారా నరసింహం గారికి ఈ విషయం తెలియజేశారు. పాండురంగని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణం పూర్తయింది. పాండురంగని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి ఆ విశేషం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అధికారులు, కొందరు పెద్దలు దీనిని నమ్మక గర్భగుడికి తాళం వేసి సీలు వేశారు. క్షణాలు గడుస్తున్న కొద్దీ నరసింహం గారికి ఆందోళన ప్రారంభమైంది. ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన ప్రార్థిస్తూ తన్మయత్వంలో ఉండగా ఆంజనేయుడు ఆయనకి అభయం ఇచ్చాడట. 12 గంటలు అయ్యేసరికి పాండురంగడు ప్రసన్నుడు కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడకు తీసుకొచ్చి స్థాపిస్తానని పగలు 10:30 అయింది. దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులు తీయటానికి ఎంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. భక్త నరసింహం గారు అనేక ప్రార్థనలు చేయగా తలుపులు తెరవబడి దివ్య తేజస్సుల మధ్య 3 అడుగుల ఎత్తున ఈ విగ్రహం పండరీపురంలోని పాండురంగని విగ్రహం వలె ఉన్నది. అక్కడిలాగే భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగని పాదాలను తాకి నమస్కరించవచ్చు. తదుపరి భక్త నరసింహం గారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞము తలపెట్టగా భారతావనిలో అనేక మంది ఈ యజ్ఞంలో పాల్గొని శ్రీ విఠలనామం రాశారు. ఆ పుస్తకములన్నీ తగు పూజా విధానముతో ఆలయ ప్రాంగణంలోని విఠల కోట స్తూపంలోని నిక్షిప్తంగా ఉంచబడ్డాయి. శ్రీ పాండురంగడు ఆలయానికి ఎదురుగా భక్త నరసింహం గారికి అభయమొసిగిన ఆంజనేయస్వామి ఆలయం ఉన్నది. ప్రక్కనే వేరొక ఆలయం సహస్రలింగ కైలాస మండపం విరాజిల్లుతూ ఉంటే ఇంకో ప్రక్క రాధా, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములకు వేరొక ఆలయం నిర్మింపబడింది. 6 ఎకరాల స్థలంలో నిర్మింపబడ్డ ఈ ఆలయాలకు చుట్టూ మందిరాలు, షిరిడీ సాయిబాబా మందిరము, దానికి ఎదురుగా అతి పురాతనమైన అశ్వద్వృక్షము, దానికి కింద చిన్న సిద్ధేశ్వర ఆలయము, 400 ఏళ్ల నుంచి ఉన్న ఈ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలం నుంచి తపస్సు చేసుకుంటారని, ఆయన ఎప్పటికీ ఉన్నారని, భక్త నరసింహం గారికి ఆయన దర్శనమిచ్చారని అంటారు. నరసింహం గారు 16/1/1974 సంవత్సరంలో పరమపదించారు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి విద్యుత్కాంతి లాంటి వెలుగు వెలువడి పాండురంగంలో ఐక్యమైందట. సహస్రలింగ మండపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేక మంది చూశారట. చిలకపూడిలో రోల్డ్ గోల్డ్ నగలు ప్రసిద్ధి. ఎప్పుడైనా మచిలీపట్నం వెళ్తే తప్పక ఈ ఆలయాన్ని దర్శించండి. వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.